హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసము శతకాలు వాటిని రాసింది ఎవరు, వాటిని గుర్తించుకోవడం ఎలాగనేది చిన్న ట్రిక్స్ ద్వారా చెప్పాలనుకుంటున్నా. మన వాడుక భాషలో చెప్తా, ఒకసారి విని మీకు నచ్చితే లైక్ చేయండి. వేమన శతకం రాసింది ఎవరు? వేమననే ఉంటాడు, దానికి పెద్ద ట్రిక్ ఏం అవసరం ఉండదు. సుమతి శతకం రాసింది ఎవరంటే బద్దెన. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ట్రిక్, మన సుమ యాంకర్ ఉంది కదా, ఆ సుమ స్టేజ్ ఎక్కిందంటే బద్దలు కొడుతుంది. ఇక అట్లా గుర్తుపెట్టుకోండి, సుమ స్టేజ్ ఎక్కితే బద్దలు అవ్వాల్సిందే. కాబట్టి సుమతి శతకం వస్తే బద్దెన అని గుర్తుపెట్టుకోండి. ఇక ఇవి నీతి పద్యాలు ఉన్నాయి, నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. ఇక వాటి గురించి చూసుకోండి, వాటికి ట్రిక్ అయితే ఏం లేదు. ఇక శ్రీకాళహస్తీశ్వర శతకం. మీరు శ్రీకాళహస్తీశ్వరకి వెళ్ళాలనుకున్నారనుకో, మీ ఇంటి చుట్టుముట్టు అయితే ఉండదు కదా, అది చాలా దూరం ఉంటుంది అది. కాబట్టి శ్రీకాళహస్తీశ్వర శతకం నాకు చాలా దూరం ఉందన్నాడు అట్లా గుర్తుపెట్టుకోండి. దూరం కాబట్టి దూర్జటి. శ్రీకాళహస్తీశ్వర శతకం రాసింది ఎవరు? దూర్జటి. అట్లా గుర్తుపెట్టుకోండి. కుమారి శతకం. కుమారి ఆంటీ పేరు వస్తుంది అనుకోండి, పక్కింట్లో కుమారి ఆంటీ ఉందనుకో, అలా ఫీల్ అయిపోండి. గుర్తించుకోవడం కోసమే, మీరు మళ్ళీ వేరే రకంగా పోకండి. కుమారి శతకం పక్కి వెంకట నరసింహసవి. పక్కింటి కుమారి ఆంటీని చూసి పక్క నవ్వినామన్నట్టు అట్లా గుర్తుపెట్టుకోండి. కుమారి ఆంటీ శతకం అంటే పక్కి వెంకట నరసింహ కవి. సుభాషిత రత్నాలు ఏనుగుల లక్ష్మణ కవి రాసిన. సుభాషిత రత్నాలు రాసింది ఎవరు? ఏనుగుల లక్ష్మణ కవి. దీనికి ట్రిక్ ఏంటంటే, మనం ఏనుగులను చూస్తుంటే వాటి పళ్ళు తెల్లగా అటొకటి ఇటొకటి రెండు ఉంటాయి తెల్లగా, చూసి ఉంటారు. లేదంటే ఒకసారి యూట్యూబ్లో చూడండి ఏనుగుని. దీనికి ట్రిక్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే, ఏనుగుల దంతాలు రత్నాలు ఎట్లా ఉంటాయి? తెల్లగా ఉంటాయి కదా, రత్నం వలె ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అట్లా సుభాషిత రత్నాలు ఏనుగుల లక్ష్మణ కవి. ఏనుగుల దంతాలు రత్నం వలె ఉంటాయి. ఏనుగులు రత్నాలు సుభాషిత రత్నాలు ఏనుగు లక్ష్మణ కవి. ఇట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రభు తనయ శతకం. మనకు సింపుల్గా గుర్తుండాలంటే, ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి ఇంతకుముందు కల్వకుంట్ల ప్రభుత్వం ఉండే. కేసీఆర్ ప్రభుత్వం కల్వకుంట్ల ప్రభుత్వమే కదా, కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. ప్రభు తనయ శతకం అంటే కౌకుంట్ల నారాయణరావు. ఎవరు? కౌకుంట్ల నారాయణరావు. ట్రిక్ ఎట్లా గుర్తుపెట్టుకుంటావు? మనకి ఇంతకుముందు పరిపాలించింది కల్వకుంట్ల కుటుంబం, కాబట్టి ఆ కుటుంబమే ప్రభుత్వంలో ఉండే, కాబట్టి కల్వకుంట్ల ప్రభుత్వం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ప్రభు తనయ శతకం, కల్వకుంట్ల శతకం. పక్కకు కూడా రాసిన, ఒకవేళ రాయాలనుకుంటే మీరు వీడియోని ఆపి రాసుకోవచ్చు. గాంధీ తాత శతకం. ఇదైతే అందరికీ తెలుసుగా, సరిసనాల్ కృష్ణమాచారి. గాంధీ తాత శనిగలు తింటాడు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇది పాత ట్రిక్. ఇది గాంధీ తాత శతకం, సరిసనాల్ కృష్ణమాచార్యులు. గాంధీ తాత శనగలు తింటాడు, అట్లా గుర్తుపెట్టు. గాంధీ తాత శతకం, శనగలు, సిరిశనగలు, కృష్ణమాచారి. ఆ విధంగా. ఇంకోటి ఇది భరతసింహ శతకం. ఎవరు? బాల నృసింహ శతకం. భరతసింహ బాల నరసింహ. ఎట్లా గుర్తుపెట్టుకోండి. భరతసింహ శతకం, బాల నృసింహ. భవ్యచరిత్ర శతకం. భవ్యచరిత డాక్టర్ టివి నారాయణ. దీనికి ఎందుకంటే, మనం ఇప్పుడు ప్రిపరేషన్లో ఉన్నాం. ప్రిపరేషన్ పక్కా పెట్టి ఊరికే టీవీ చూస్తూ కూర్చున్నాం అనుకో, మనకు భవిష్యత్తు ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి భవ్యచరిత శతకం. టీవీ చూస్తూ కూర్చుంటే భవిష్యత్తు ఉండదు. భవ్యచరిత్ర శతకం, డాక్టర్ టివి నారాయణ. అట్లా గుర్తుపెట్టు. దాశరథి శతకం రాసింది ఎవరు? కంచర్ల గోపన్న. దీనికి ట్రిక్ ఏం గుర్తుపెట్టుకుంటారు అంటే, దారంతో కంచె కడతాం. ఇప్పుడు పిల్లలు ఆడుకునేటప్పుడు
దారంతో అడ్డంగా కంచె కట్టినట్టు కట్టి ఆడుకుంటారు కదా. మీ పిల్లలు అనుకోండి, మ్యాక్సిమం ఇప్పుడు పేరెంట్స్ కూడా ప్రిపేర్ అవుతుంటారు. లేదు పేరెంట్స్ కాకుండా చిన్న పిల్లలు లేని వాళ్ళు ప్రిపేర్ అయితే వాళ్ళ ఇంట్లో పిల్లలు ఆడుకునేటప్పుడు చూస్తారు. కాబట్టి వాళ్ళ దారంతో అడ్డం కంచె కట్టి వాళ్ళు ఆడుకుంటుంటారు, ఇది నా ఇల్లు ఇది నీ ఇల్లు అని. అట్లా దాశరథి శతకం అంటే కంచర్ల గోపన్న అని గుర్తుపెట్టుకోండి. ఎట్లా ట్రిక్ ఏంది, దారంతో కంచెలు కడతారు. నుకేసరి శతకం నుకేసరి శతకం కాకుచ్చం శేషప్ప కవి. నుకేసరి శతకం రాసింది ఎవరు? కాకుచ్చ శేషప్ప కవి. కాకుచ్చం శేషప్ప కవి. కాకి కేసరి తింటుందని గుర్తుపెట్టుకోండి. కేసరి ఏది తింటుంది? కాకి. నుకేసరి కాకి, నుకేసరి కాకి, కాకుచ్చం శేషప్ప కవి. అట్లా నగ్న సత్యాలు రాసింది ఎవరు? నగ్న సత్యాలు రాసింది ఎవరు? రావికంటి రామయ్య గుప్తా. కంటికి కనిపించేవి అన్ని నగ్న సత్యాలు అవ్వవు, అలా గుర్తుపెట్టుకోండి. నగ్న సత్యాలు రావికంటి రామయ్య. కంటికి కనబడేవి నగ్న సత్యాలు కావు. నగ్న సత్యాలు కంటికి కనబడేవి నగ్న సత్యాలు కావు. నగ్న కంటి, ఇట్లా దాంట్లోనే ఏదో ఒక ట్రిక్ గుర్తుపెట్టుకోండి. 2-3 సార్లు మీరు ప్రాక్టీస్ చేసారంటే ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. ఎందుకంటే ఉన్న 4 ఆప్షన్లు ఒకటి ఎంచుకోవడమే కదా. అంత పేరు మొత్తం గుర్తుపెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, కానీ ఆప్షన్లో తీసుకోవడం ఈజీ. కాబట్టి నగ్న సత్యాలు రాసింది ఎవరు? రావికంటి రామయ్య గుప్తా. శ్రీనివాస బొమ్మల శతకం. బొమ్మలతో ఏం చేస్తారు పిల్లలు? ఆడుకుంటారు కదా. ఆ విధంగా బొమ్మల శతకం ఆడేపు చంద్రమౌళి. బొమ్మల శతకం రాసింది ఎవరు? ఆడేపు చంద్రమౌళి. బొమ్మలతో ఆడుకుంటారు ఎవరు? ఆ పిల్లలు ఆడుకుంటారు. కాబట్టి బొమ్మలు ఆడుకోవడానికి పనికి వస్తాయి అన్నట్టు అట్లా గుర్తుకోండి. బొమ్మలు ఆడుటకు. అట్లా శ్రీనివాస బొమ్మల శతకం ఆడేపు చంద్రమౌళి. శ్రీ యాదగిరి లక్ష్మి నృసింహ శతకం. యాదగిరిగుట్ట ఉంది కదా మన తెలంగాణలో. యాదగిరిగుట్ట తెలియని వాళ్ళు ఉండరు. శ్రీ యాదగిరి లక్ష్మి నరసింహ శతకం. దీనికి రాసింది ఎవరు అంటే దూపాటి సంపత్ కుమార్ చార్యులు. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, మీరు యాదగిరి గుట్టకు పోయారు, గుట్ట నడుచుకుంటూ పోతురు, కిందికి వెళ్ళి పైకి పోతుంటే మీకు మధ్యలో దూప అయిందని గుర్తుపెట్టుకోండి. యాదగిరి లక్ష్మీ నరసింహ యాదగిరి గుట్టకు పోయారు మీరు, అక్కడికి పోతే మీకు దూప అయింది. సో ట్రిక్ ఏంది? యాదగిరి గుట్ట నరసింహ శతకం రాసింది ఎవరు? దూపాటి సంపత్ కుమార్ చారులు. యాదగిరి గుట్టకు పోతే దూప అయింది, దూపాటి. యాదగిరి గుట్ట దూపాటి, దూప అయింది. ఆ దూప అయిన ఉన్న ఆప్షన్లో దూపాటి ఎక్కడ కనిపిస్తే అక్కడ టిక్ పెట్టేయడం, ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ చిత్త శతకం ఎవరు రాసింది? శ్రీపతి భాస్కర కవి. చిత్త శతకం రాసింది ఎవరు? శ్రీపతి భాస్కరుడు ఏం చేస్తాడంటే, అలా భార్యను చిత్తుగా కొడతాడు అనుకోండి. ఇట్లా భాస్కరుడు వాళ్ళ భార్యను చిత్త ఆడతాడు అనుకోండి. చిత్త శతకం శ్రీపతి భాస్కర కవి. శ్రీపతి భాస్కర భార్యను చిత్త ఆడిండు. శ్రీపతి శతకం చిత్త శతకం శ్రీపతి భాస్కర కవి. భాస్కర శతకం రాసింది ఎవరు? మారన వెంకయ్య. భాస్కర శతకం మారన వెంకయ్య. మీ ఊర్లో మ్యాక్సిమం ప్రతి ఊర్లో భాస్కర్ అనేటోడు ఉంటాడు. వాడు ఎక్కడొక్కడికి తాగుడుకు అలవాటైనడు ఉంటాడు. వాని ఎంత చెప్పినా మారడు. భాస్కర శతకం వాడు మారడు. మా ఊరి భాస్కరుడు మారడు. భాస్కర శతకం మా ఊరి భాస్కరుడు మారడు. భాస్కర శతకం మారన వెంకయ్య. అట్లా గుర్తుపెట్టుకోండి. భాస్కరుడు మారడు. కాబట్టి భాస్కర శతకం రాసింది ఎవరు? మారన వెంకయ్య. నారాయణ శతకం ఎవరు రాసింది? బమ్మెర పోతన్న. నారాయణ శతకం బమ్మెర పోతన్న. మీరు ఊరి దిక్కు చూస్తుంటే వీళ్ళు వస్తారు,
నారాయణ 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 అనుకుంటూ పోతూనే ఉంటారు వాళ్ళు. దేవుని వాళ్ళ మదిలో తలుచుకుంటూ నారాయణ 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 అనుకుంటూ పోతుంటారు. నారాయణ నారాయణ అనుకుంటూ పోతుంటారు. నారాయణ శతకం రాసింది ఎవరు? పోతన్న. పోతుంటారు వాళ్ళు. నారాయణ నారాయణ అనుకుంటూ పోతుంటారు. నారాయణ శతకం రాసింది బమ్మెర పోతన్న. ఓకే. నెక్స్ట్ ఏంది? విశ్వకర్మ శతకం. విశ్వకర్మ ఎవరు? పండిత రామసింహ కవి. విశ్వకర్మ శతకం రాసింది ఎవరు? పండిత రామసింహ కవి. విశ్వంలో పండితులు ఉన్నారు కాబట్టి విశ్వాన్ని పరిశీలిస్తారు. కాబట్టి విశ్వంలో పండితులు ఉన్నారని గుర్తుపెట్టుకోండి. విశ్వకర్మ శతకం ఎవరు రాసింది? పండిత రామసింహ కవి. విశ్వకర్మ శతకం రాసింది ఎవరు? పండిత రామసింహ కవి. ట్రిక్ ఏంది? విశ్వంలో పండితులు ఉంటారు. విశ్వము పండితులు కాబట్టి విశ్వకర్మ పండిత రామసింహ. ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంది? వెంకటేశ్వర శతకం. వెంకటేశ్వర శతకం రాసింది ఎవరు? ఆసూరి మరిగంట పురుషోత్తమాచార్యులు. ఆసూరి మరిగంట పురుషోత్తమాచార్యులు. దీని ట్రిక్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే మీరు వెంకటేశ్వర్ని ఆచూకీ దొరకట్లేదు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. వెంకటేశ్వర్ని ఆచూకీ మరుగైపోయిందని, లేకుంటే వెంకటేశ్వర్ని ఆచూకీ దొరకట్లేదని ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు వెంకటేశ్వర భక్తులే ఉంటారు కాబట్టి మీకు ట్రిక్ ఈజీగా గుర్తుంటుంది. ఇది వెంకటేశ్వర శతకం. ఆసూరి మరిగంటి పురుషోత్తం. మీకు ఆపద వచ్చినప్పుడల్లా వెంకటేశ్వరుడు మరుగైపోయాడు, నన్ను పట్టించుకోవట్లేడు అన్న విధంగా గుర్తుపెట్టుకోండి. వెంకటేశ్వర శతకం. ఆసూరి మాగంటి పురుషోత్తం. వెంకటేశ్వర మరుగైపోయిండు, మాగంటి పురుషోత్తం. వెంకటేశ్వర కనుమరుగయ్యిండు, వెంకటేశ్వర. ఇట్లా గుర్తుపెట్టుకోండి. మీకు ఏ విధంగా కనిపెట్టుంటే ఆ విధంగా. నెక్స్ట్ ఏంది? శ్రీ బాకవరాజనీయ శతకం. అది ఫోన్లో చూసుకుంటే చదవడానికి కొద్దిగా మిస్టేక్ అయిపోతుంది. శ్రీ బాకవరాజనీయ శతకం ఎవరు రాసింది? వెంకట్రావు పంతులు. శ్రీ బాకవరాజనీయ శతకం రాసింది ఎవరు? వెంకట్రావు పంతులు. వెంకట్రావు బాకీ చేసిండు అని గుర్తుపెట్టుకోండి. ఈజీగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్లో ఉంటారు వెంకట్లు, మీ ఊర్లో ఉంటారు వెంకట్లు. ఆ వెంకట్ బాకీ చేసుకున్నాడు అన్నట్టు మాట్లాడండి. శ్రీ బాకవరాజు బాకీ చేసుకున్నాడు కాబట్టి వెంకట్. బాకీ చేసుకుంది ఎవరు? వెంకట్. వెంకట్. శ్రీ బాకవరాజు శతకం ఎవరు రాసింది? బాకవరాజు న్యాయ శతకం రాసింది ఎవరు? వెంకట్రావు పంతులు. నరసింహ శతకం. నెక్స్ట్ నరసింహ శతకం ఎవరు రాసింది? కాకృత్యం శేషప్ప కవి. నరసింహ శతకం కాకృత్యం శేషప్ప కవి. నరసింహ శతకం కాకృత్యం శేషప్ప కవి. కాకి సింహం మంచి దోస్తులు అనుకోండి. నరసింహ కాకి, నరసింహం కాకి, సింహము కాకి, సింహము కాకి. ఎట్లా గుర్తుపెట్టుకోండి? నరసింహ శతకం కాకృత్యం శేషప్ప కవి. సింహం కాకి దోస్తులు అనుకొని అట్లా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ సర్వేశ్వర శతకం రాసింది ఎవరు? యాదవక్కుల అన్నమయ్యలు. సర్వేశ్వర శతకం యాదవక్కుల అన్నమయ్య. సర్వేశ్వర శతకం యాదవక్కుల అన్నయ్య. టిక్ ఏంటంటే సర్వం నీదే, యాది కుంచుకో, యాది పెట్టుకో బిడ్డ. మంచిగా చదివితే సర్వస్వం నీదే అవుతుంది. సర్వం నీదే అట్లా అర్థపెట్టుకోవచ్చు. సర్వేశ్వర శతకం యాదవక్కుల అన్నయ్య. సర్వం నీదే. ఓకే. మల్ల భూపాలనీయ శతకం. మల్ల భూపాలినీయం రాసింది ఎవరు? ఏలకూచి బాల సరస్వతి. మల్ల భూపాలినీయం ఏలుకూచి బాల సరస్వతి. దీనికి ట్రిక్ ఏంటంటే మళ్ళా మా భూమిలో బాల సరస్వతి వెలిసింది. మళ్ళా అంటే మళ్ళా భూపాలనీయ శతకం. వెలిసింది అంటే ఏలకూరి బాల సరస్వతి. ఏదో ఒక చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకోవాలి. ఆ ట్రిక్ నుంచి 1-2 సార్లు చదువుకోరంటే ఆప్షన్ మీకు చూపిస్తుంది. ఆటోమేటిక్గా ఆన్సర్ దగ్గరికే తీసుకుపోతుంది ఆప్షన్.
గుర్తుంటుందో గుర్తుండదో అని భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే వీళ్ళ పేర్లన్నా తెలిసేటట్టు నేర్చుకోవాలి 1-2 సార్లు. యాదవక్కుల అన్నమయ్య, సర్వేశ్వర శతకం అంటాడు, కింద ఏవో ఇస్తాడు, దాంట్లో యాదవక్కులు అని అంటాడు. సర్వేశ్వర ఏదో ఉంటే అక్కడనే నువ్వు యాదవక్కులు అన్నామంటే సర్వం యాదవ్, సర్వం యాది, రైట్ అన్నట్టు ఇట్లా టిక్ పెట్టేస్తాం. కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. ఉత్పలమాల, ఇక దీనికి ట్రిక్ ఏం అవసరం ఉండదు. ఉత్పలమాలకు ఉత్పలమాల సత్యనారాయణ లేదంటే ఉప్పు సత్యగామని గుర్తుపెట్టుకోండి. ఉత్పలమాల ఉప్పు సత్యగామ, ఉత్పలమాల ఉప్పు సత్యగ్రామ్, ఈజీ గుర్తుండిపోతావు. ఉత్పలమాల రాసిందేరు ఉత్పల సత్యనారాయణాచార్య. ఏకప్రాస శతపద్యమాలిక, ఏకప్రాస శతపద్యమాలిక రాసిందెవరు? గౌరీభట్ల రఘురామశాస్త్రి, గౌరీభట్ల రఘురామశాస్త్రి. ఏకప్రాస శతపద్యమాలిక రాసింది గౌరీభట్ల, ఏకమాల ప్రాసత పద్యమాలిక రాసింది గౌరీభట్ల రఘుపతి. దీనికి ట్రిక్ ఏంటంటే గౌరీ ఏకప్రాస మీద నడుస్తుంది. గౌరీ ఎట్లా నడుస్తుంది? ఏకప్రాతిక మీద నడుస్తుంది. గౌరీ ఏక అంటే ఏకప్రాస శత పద్యమాలిక. గౌరీ అంటే గౌరీభట్ల. నీకు ఆప్షన్లు ఉంటుంది, ఈ పేరు మొత్తం గుర్తుండకున్నా గౌరీభట్ల అన్నామంటే నువ్వు గుర్తుంచుకుంటావు. నెక్స్ట్ చంద్ర మౌళీశ్వర శతకం, చంద్ర మౌళీశ్వర శతకం రాసింది ఎవరు? ఇమ్మటి జట్టి చంద్రయ్య. చంద్ర మౌళీశ్వర శతకం రాసింది ఇమ్మటి జట్టి చంద్రయ్య. చంద్రయ్య నీ జిమ్మడి పోను, ఇట్లా ఏదో కామెడీ అనుకోండి. చంద్రయ్య నీ జిమ్మడి పోను అని. చంద్రమౌళిక శతకం రాసింది జిమ్మడి పోను, ఇమ్మటి జట్టి చంద్రయ్య. జిమ్మడి పోను ఇమ్మటి ఇట్లా. విశ్వనాథేశ్వర శతకం గుమ్మడి గారి లక్ష్మీ నరసింహ శర్మ. విశ్వనాథేశ్వర శతకం రాసింది గుమ్మన గారి లక్ష్మీ నరసింహ. విశ్వనాథేశ్వరం చుట్టూ గుమిగూడిరి అందరు కలిసి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. విశ్వనాథేశ్వరం చుట్టూ అందరు కలిసి గుమిగూడిరు. విశ్వనాథేశ్వర శతకం గుమిగూడిరు, గుమ్మలవారి లక్ష్మీ నరసింహ. వేణుగోపాల శతకం గడిగే భూమి కవి. వేణుగోపాల్ గడిలోకి పోయి గడి పెట్టుకున్నాను గుర్తుపెట్టుకోండి. వేణుగోపాల్ గదిలోకి పోయి గడి పెట్టుకున్నాడు. వేణుగోపాల్ గడి పెట్టుకున్నాడు. కాబట్టి వేణుగోపాల శతకం గడికే భీమకవి. శ్రీ లొంక రామేశ్వర శతకం ఎక్కడైతే ఊర్లలో బాగా గుంతలు ఉంటాయి కదా, వాటిని లొంకలు అంటాం. శ్రీ లొంక రామేశ్వర శతకం. మీ ఊర్లో ఒక లొంక లాంటి నంది ఉందనుకోండి, లేదా లంకల నంది అనుకోండి, దాన్ని లొంక రామేశ్వర శతకం నంబి శ్రీధర్రావు. లొంకలో నంది, లొంక నంబి. శ్రీ లొంక రామేశ్వర శతకం నంబి శ్రీధర్రావు శతకం. ట్రిక్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా వీడియోస్ కావాల్సి కామెంట్లో పెట్టండి. కొద్దిగా నేను ఫోన్లో చూసుకుంటూ చదవడం వల్ల అక్కడక్కడ మిస్టేక్స్ అయినాయి. ఆ మిస్టేక్స్ మీరు సరి చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.